వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. చూస్తే కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం పాజిటివ్ ఓపెనింగ్ చూపెడుతుంది. బట్ ఒక పక్క డౌ జోన్స్ ఫ్యూచర్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ ఫ్యూచర్స్ కూడా నెగిటివ్లోనే ట్రేడ్ అవుతుంది. అండ్ ఆన్ ద అదర్ సైడ్ ఇన్ఫోసిస్ ఐడియర్ అయితే మాత్రం 4.5% పాజిటివ్ సైడ్ మూమెంటం ఇచ్చింది. క్రూడ్ ఆయిల్ హైయర్ సైడే ఉంది. నిన్న గోల్డ్లో అప్రాక్సిమేట్లీ 1.5% డ్రాప్ చూసాం. సిల్వర్ క్రూషియల్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిపోయి 3% క్రాష్ అయితే కనిపించింది. రేపు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లాంటి కంపెనీస్ ఎర్నింగ్స్ ఉన్నాయి. చాలా బిగ్ ఎర్నింగ్స్ కాబట్టి బ్యాంక్ నిఫ్టీని హ్యూజ్ వేలో ట్రిగ్గర్ చేయొచ్చు. ఈ వీకెండ్లోని ఏ టైంలోనైనా కానీ వార్ స్టాప్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకు ఏంటి అన్న దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. సేమ్ టైం వచ్చేసరికి వార్ ఎస్కలేట్ అవడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. వీటి బట్టి ఈరోజు మార్కెట్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? బికాజ్ ఫ్రైడే వచ్చేసరికి యూజువల్గా ఐదర్ షార్ట్ కవరింగ్ అని లేకపోతే లాంగ్ అన్వైండింగ్ అని ఉంటుంది. సో అట్లాంటి కైండ్ ఆఫ్ షార్ట్ కవరింగ్ ఏమైనా మనం మార్కెట్లో చూసే ప్రాబబిలిటీస్ ఉంటాయా? వీటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. సేమ్ టైం వీడియో చూస్తునేటప్పుడు నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టింది, మీకు హెల్ప్ అయింది అని అనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్లో ఏం జరిగింది అన్న దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. ఓకే, డౌ జోన్స్ పరంగా చూసుకుంటే అప్రాక్సిమేట్లీ డౌ జోన్స్ 105 పాయింట్స్ నెగిటివ్లో ట్రేడ్ అయితే నాస్డాక్ 387 పాయింట్స్ అయితే మాత్రం నెగిటివ్లో క్లోజ్ అయింది. డౌ జోన్స్ అండ్ నాస్డాక్లో మేజర్గా నాస్డాక్ 1.47% డ్రాప్ అయింది. ఎందుకు అంతలా డ్రాప్ అయింది అని అంటే నిన్న తైవాన్ సెమీకండక్టర్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ రిలీజ్ అయినాయి. ఎర్నింగ్స్ చాలా బాగా వచ్చినాయి. ఓకే, సో ఎక్స్పెక్టేషన్ నెంబర్స్ని బీట్ చేసి వచ్చినాయి. రెవెన్యూ గైడెన్స్లోని వీళ్ళు ఫర్దర్గా సెమీకండక్టర్ కెపాసిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడం కోసం $100 బిలియన్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పారు. ఏదైతే మేనేజ్మెంట్ గైడెన్స్లో ఇంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చేసారో ఇది రెస్ట్ ఆఫ్ ద సెమీ కండక్టర్ రిలేటెడ్ స్టాక్స్లో ప్రెజర్ కనిపించింది. ఎందుకంటే ఒక ఆపోజిట్ కంపెనీ, అంటే ఒక కాంపిటేటివ్ కంపెనీ వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్లోని అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారనంటే, అంటే వాళ్ళ మేనేజ్మెంట్ గైడెన్స్లో అంత స్ట్రాంగ్ ఇచ్చారనంటే ఆబ్వియస్లీ ఈ కంపెనీస్లోని లిటిల్ బిట్ ప్రెజర్ అనేది ఉంటుంది. అందువల్ల నిన్న ఎస్కే హైనిక్స్ ఏడిఆర్ అయితే మాత్రం 13% క్రాష్ అయింది. సెమీకండక్టర్ ఇండెక్స్ ఓవరాల్గా 4% డ్రాప్ అయింది. మైక్రోన్ టెక్నాలజీ 5.6% డ్రాప్ అయితే ఏఎండి కంపెనీ 5.3% డ్రాప్ అయింది. ఎన్విడియా 2.38% వరకు డ్రాప్ రావడం చూసాం. మెజారిటీ ఆఫ్ ద టెక్ రిలేటెడ్ స్టాక్స్లోని కరెక్షన్ కనిపించింది. ఆపోజిట్ కంపెనీలోని ఇంకా సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ చిప్స్లో అయితే మాత్రం వాళ్ళ యొక్క కెపాసిటీని పెంచుకుంటామని ఒక్క స్టేట్మెంట్ చేసేసరికి వాటితో పాటు యుఎస్ ఇరాన్ యొక్క వార్ టెన్షన్స్ ఇంకా కంటిన్యూ అవడంతో డౌ జోన్స్లో కూడా పెద్దగా రీకవరీ అనేది కనిపించలేదు. ఇన్ఫాక్ట్ నిన్న S&P 500 విక్స్ 6.76% హయ్యర్ సైడ్ మూవ్ అవడం అయితే చూసాం. హౌవెవర్ యూరోపియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే యూరోపియన్ మార్కెట్స్ అయితే మాత్రం మిక్స్డ్లో క్లోజ్ అయినాయి. కరెంట్లీ ఏషియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే జపాన్ మార్కెట్ అయితే 4% క్రాష్ అయింది. అలానే చైనా మార్కెట్స్ అన్ని కూడా అబౌవ్ 1% క్రాష్ అయినట్టయితే మాత్రం కనపడుతున్నాయి. సెమీకండక్టర్ చిప్ రిలేటెడ్గా తైవాన్ సెమీకండక్టర్ కంపెనీ పాజిటివ్గా స్టేట్మెంట్స్ ఇవ్వడం, సేమ్ టైం కాంపిటేటివ్గా స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తామని చెప్పేసి చెప్పడంతో రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్లోని, రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో ఉన్న సెమీకండక్టర్ చిప్స్ రిలేటెడ్ స్టాక్స్లో కరెక్షన్ కనపడుతుందేమో అనేది నా ఒపీనియన్. అన్ని ఆ రీజన్స్ అని నేను చెప్పను, బట్ అది వన్ ఆఫ్ ద రీజన్ మార్కెట్స్ని ఇంతలా డ్రాగ్ చేయడానికి. వెన్ ఇట్ కమ్స్ టు ద ఇండెక్స్ ఫ్యూచర్స్, అంటే యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత వాటి ఫ్యూచర్స్ ఓపెన్ అవుతాయి కదా, ఆ ఫ్యూచర్స్ పరంగా చూసుకుంటే డౌ జోన్స్ కానీ నాస్డాక్ పరంగా చూసుకుంటే రెండు కూడా నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. డౌ జోన్స్ ఫ్యూచర్స్ అయితే -273, నాస్డాక్ ఫ్యూచర్స్ -262, అండ్ అలానే యూరోపియన్ ఫ్యూచర్స్ చూస్తే హెవీగా నెగిటివ్ సైడ్ ట్రేడ్ అవుతున్నట్టు మనకు కనపడుతున్నాయి. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ చూస్తే 24,091. నిన్న మన నిఫ్టీ 50 ఫ్యూచర్స్ క్లోజ్ అయింది 24,070, 50 ఆ రీజన్స్ దగ్గర క్లోజ్ అయింది. సో ఇక్కడ ప్రెసెంట్ రైట్ చూపిస్తుంది 24,091. యాక్చువల్గా డౌ జోన్స్ నాస్డాక్ అంతలా ఫాలో అయిందంటే, ఇక డౌ ఫ్యూచర్స్ నాస్డాక్ ఫ్యూచర్స్ ఇంతలా ఫాలో అయినాయి అని అంటే మన గిఫ్ట్ నిఫ్టీ అట్లీస్ట్ లీస్ట్ 100 పాయింట్లైనా గ్యాప్ డౌన్తో ఓపెన్ అవ్వాలి. కానీ గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసరికి పాజిటివ్ సైడ్ చూపెడుతుంది. దానికి కారణం ఏంటి అనేది నేను చెక్ చేస్తే మన ఏడిఆర్స్ అయితే మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయినట్టు కనపడుతున్నాయి. ఏడిఆర్స్లో ఇన్ఫోసిస్ ఏడిఆర్ 4% పాజిటివ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిన్న 1% నెగిటివ్లో క్లోజ్ అయింది, కానీ ఇక్కడ 0.46% ఏడిఆర్ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఐసిఐసి బ్యాంక్ కూడా నిన్న న్యూట్రల్ విత్ పాజిటివ్గా క్లోజ్ అయితే ఇక్కడ 0.58% పాజిటివ్గా క్లోజ్ అయింది. విప్రో 0.5% పాజిటివ్గా క్లోజ్ అయినట్టు కనపడుతుంది. ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, విప్రో 4 కూడా
పాజిటివ్‌లో క్లోజ్ అయినాయి. ఏడీఆర్స్ పాజిటివ్‌గా క్లోజ్ అవ్వడానికి కారణాలేంటి? దీనివల్లనే గిఫ్ట్ నిఫ్టీని బూస్టప్ అయిందని ఇది మాట్లాడుకుంటే మనకు అర్థమైపోతుంది. కానీ యూఎస్‌డీ ఐఎన్ఆర్‌లో ఇండియన్ రూపీ చూస్తే 96.5 దగ్గరుంది. స్టిల్ వీక్‌గానే కనపడుతుంది. మనకి బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ పరంగా చూసుకుంటే 2 కూడా 1% పాజిటివ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. గోల్డ్ 3986 వచ్చేసింది. సిల్వర్ 55 దగ్గరకొచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ సిల్వర్ అండ్ గోల్డ్‌లో యెస్టర్‌డే 1.5-2% వరకు డ్రాప్ కనిపించింది. సిల్వర్‌లో అయితే మాత్రం 4% వరకు డిక్లైన్ అయితే మాత్రం కనిపించింది. సో, అవన్నీ కూడా వీక్‌గా ఉన్నా ఏటీఆర్స్ మాత్రమే పాజిటివ్‌గా టర్న్ అవ్వడానికి కారణం ఏంటి? నాకు తెలిసి నిన్న విప్రో కంపెనీ యొక్క ఎర్నింగ్స్ రిలీజ్ అయినాయి. టెక్ మహీంద్రా కంపెనీ యొక్క ఎర్నింగ్స్ రిలీజ్ అయినాయి. విప్రో నెట్ ప్రాఫిట్ 4.3% డ్రాప్ అయింది. రెవెన్యూ 1% పెరిగింది. ఎబిటా 8.4% డ్రాప్ అయింది. మార్జిన్స్ 15.6% డిక్లైన్ అయింది 17.2 నుంచి. ఓవరాల్‌గా చూసుకుంటే వాళ్ళ నంబర్స్ అన్నీ కూడా కొంచెం వీక్‌గా వచ్చినాయి. కానీ ఇందులో పాజిటివ్ వచ్చింది ఏదైనా ఉంది అనంటే ఇక్కడ చూడండి లార్జ్ డీల్ ఓకే. టోటల్ కాన్స్టెంట్ వాల్యూ అయితే మాత్రం 12.9% గ్రోత్ వచ్చింది. ఓకే. టోటల్ హెడ్ కౌంట్ 2.43 లాక్‌కి వెళ్ళింది. అలానే అట్రిషన్ రేట్ ఏమో 13.9% ఉంది. ట్రైలింగ్ 12 మంత్స్ బేసిస్ పరంగా చెక్ చేసుకుంటే. అండ్ మోస్ట్‌లీ వచ్చేసరికి వీళ్ళ సైడ్ నుంచి Q2 ఐటీ రెవెన్యూ అయితే మాత్రం $2.574 బిలియన్ వచ్చే ఛాన్స్ ఉంటదని కూడా చెప్తున్నారు. 2.574 నుంచి 2.627 వరకు. మేబీ ఈ మేనేజ్మెంట్ గైడెన్స్‌లోని లార్జ్ డీల్ నంబర్స్ రిలీజ్ చేసిన దాంట్లో విప్రో పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వాలేమో అని నేనైతే అనుకుంటున్నా. సో, ఎందుకంటే నంబర్స్ అంత పాజిటివ్‌గా లేవు కాబట్టి. టెక్ మహీంద్రా నంబర్స్‌లో కూడానా నెట్ ప్రాఫిట్ 8% పెరిగింది. రెవెన్యూ 4.2 న్యూ డీల్స్ అయితే మాత్రం 33.3% పెరిగింది. డాలర్ రెవెన్యూ పరంగా అయితే మాత్రం 2.6% పెరిగింది. ఎబిటా మార్జిన్స్ 14.4 ఎబిటా అయితే మాత్రం 9.2% అయితే మాత్రం పెరిగింది. ఓవరాల్‌గా చూసుకుంటే విప్రో న్యూట్రల్‌గా ఉంటే టెక్ మహీంద్రా కొంచెం పాజిటివ్‌గా వచ్చినాయి. ఈ 2 నంబర్స్ మేబీ ఇన్ఫోసిస్ కంపెనీని హయ్యర్ సైడ్ మూవ్ అవ్వడానికి హెల్ప్ అయిందని అనుకుంటున్నా. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఇన్ఫోసిస్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ ఉన్నాయి. సో, ఇక్కడి వరకు బానే ఉంది. మరి బ్యాంకింగ్ ఏరియాస్ ఎందుకు పెరిగినాయి? బికాజ్ మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత రేపు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ యొక్క ఎర్నింగ్స్ ఉన్నాయి. ఎర్నింగ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం షార్ట్ కవరింగ్ మొమెంటం ఏడిఆర్స్‌లో కనిపించిందని నేను అనుకుంటున్నా. ఒక పక్క టెక్ రిలేటెడ్ స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ మన ఐటీ స్టాక్స్‌కి బూస్టప్ చేస్తే, ఇంకో పక్క వచ్చేసరికి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ఎర్నింగ్స్ రేపు ఉండడం వల్ల ఈరోజు షార్ట్ కవరింగ్ అయిందని నేను అనుకుంటున్నా. కేవలం షార్ట్ కవరింగ్ అని నేను అంటున్నాను. ఎందుకంటే గ్లోబల్ పరంగా నెగెటివ్ అప్డేట్స్ ఇంకా అలానే కంటిన్యూ అవుతున్నాయి. నెగెటివ్ అప్డేట్స్ ఏంటి అని మీరు అడగొచ్చు. అది మీకు ఆల్రెడీ తెలుసు. వార్ అప్డేట్స్. సో, యూఎస్ వాళ్ళైతే మాత్రం ఇరాన్ బ్రిడ్జెస్ పైన ఫర్దర్‌గా అటాక్ చేస్తామని చెప్పి ఒక క్లియర్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. దానికి ఇరాన్ వాళ్ళు హౌదీస్‌కి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఒకవేళ గాని వాళ్ళు మా పవర్ నెట్వర్క్ మీద అటాక్ చేసినా, లేదా మా బ్రిడ్జెస్ మీద అటాక్ చేసినా, మా ఇన్‌ఫ్రాస్ పైన ఎక్కడైనా గాని యూఎస్ వాళ్ళు అటాక్ చేశారని తెలిస్తే మాత్రం రెడ్ సీని క్లోజ్ చేయమని చెప్పారు. ఇప్పటి వరకు ఒకసారి మ్యాప్‌లో చూపిస్తాను చూడండి. ఇప్పటి వరకు మనం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అవ్వడమే చూసాం. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఎక్కడుంది? ఇదిగోండి. ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. నా మౌస్ మీరు చూడొచ్చు నా కర్సర్. ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ఇది మాత్రమే క్లోజ్ అయింది. ఇప్పుడు రైట్ నౌ యెమెన్ వాళ్ళు ఇగోండి ఇక్కడున్నారు యెమెన్ వాళ్ళు. వీళ్ళని ఇగోండి దీన్ని రెడ్ సీ అంటారు. ఓకే. బేసిక్‌గా ఎప్పుడైనా గాని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అవుతుంటే రెడ్ సీ కూడా హెల్ప్ తీసుకొని రెడ్ సీ నుంచి ఏమైనా పాస్ అయ్యేటట్టు చూస్తారు. ఈ రెడ్ సీ మీ దగ్గర ఏ షిప్ పాస్ అయినా కూడానా అటాక్ చేయండి. దీన్ని బ్లాక్ చేయండి ఇక్కడ అని చెప్పి యెమెన్ వాళ్ళని చెప్తున్నారు. యెమెన్‌లో ఉన్న హౌదీస్ అయితే మాత్రం సో, ఇరాన్ యొక్క ప్రాక్సీ వార్‌ని క్రియేట్ చేయడానికి ఇరాన్ ప్రాక్సీ వార్ క్రియేట్ చేసుకోవడం వాళ్ళు ఎక్కువ యూజ్ చేసేవారు. సింపుల్ చెప్పాలంటే పాకిస్తాన్ వాళ్ళు సమ్ అదర్ దేశాలని చిన్న చిన్న దేశాలని ఉపయోగించుకుంటారు కదా అటాక్ చేయడానికి. లైక్ బంగ్లాదేశ్‌ని ఎలా ఇండియా పైన వ్యతిరేకంగా క్రియేట్ చేస్తున్నారు. అట్లా వచ్చేసరికి వేరే కంట్రీలో ఉన్న వాళ్ళ టీమ్‌నే బాగా రెచ్చగొట్టి అక్కడ కూడా కొంచెం అల్లరిని క్రియేట్ చేస్తారనమాట. ఇరాన్ అలా చెప్పింది. సో, దీనివల్ల ఇంకొంచెం సిట్యుయేషన్ వర్స్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. అందుకే మన మార్కెట్స్‌లో గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్‌గా చూపించినా అది షార్ట్ కవరింగ్ అనే కన్సిడర్ చేయండి. లాంగ్ బిల్డప్ అవ్వదు. ఎందుకంటే వీకెండ్ ఉంది. సేమ్ టైమ్ వార్ అటాక్స్ ఇలానే కంటిన్యూ అవుతున్నాయి. అందుకే గ్లోబల్ మార్కెట్స్ కూడా ఫాలో అవుతున్నాయి. మేజర్ రీజన్ అయితే మాత్రం అదే. ఆన్ ద అదర్ సైడ్ నేను కంప్లీట్‌గా చెక్ చేసుకుంటే కొన్ని మినిట్స్ బ్యాక్ కూడానా బెహ్రెయిన్‌లో యూఎస్ మిలిటరీ అసెట్స్ పైన అటాక్స్ బెహ్రెయిన్‌లో యూఎస్ మిలిటరీ అటాక్స్
యూఎస్ మిలిటరీ సైట్స్ పైన అయితే మాత్రం అటాక్స్ చేసినట్టు ఇరాన్ వాళ్ళు అప్డేట్ కూడా ఇస్తున్నారు. వాళ్ళ అటాక్స్ అయితే మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఒక న్యూస్ అప్డేట్ ఉంది. యూజువల్‌గా ఇది పాజిటివ్, కానీ ఇరాన్ వెంటనే మేమేం చేయలేదని చెప్పేసింది. యూఎస్ సిటిజన్ ఒక మహిళ అయితే మాత్రం 2024లోని ఇరాన్‌లో అరెస్ట్ అయిపోయింది. వాళ్ళని ట్రంప్ లాయర్స్ అందరూ కూడా ఆవిడని రిలీజ్ చేసేటట్టు చేశారని చెప్తున్నారు. అయితే దానికి ట్రంప్ స్టేట్మెంట్ ఇస్తూ చాలా మంచి విషయం చేశారు. దీనివల్ల మీ యొక్క గుడ్ విల్ అయితే మాత్రం పెరిగింది అని చెప్పి ట్రంప్ స్టేట్మెంట్ చేశారు. మేబీ దీనివల్ల ఇరాన్ పైన రెప్యుటేషన్ మారిందేమో అని కొంతమంది పాజిటివ్ అనుకున్నారు. వెంటనే ఇమీడియట్‌గా ఇరాన్ వాళ్ళు మేము ఎవరిని వదిలిపెట్టలేదు, ఆవిడ మా కస్టడీలోనే ఉంది అని చెప్పి ఇరాన్ వాళ్ళు చెప్పారు. అది ఫాల్స్ న్యూస్ అని చెప్పి. సో ఇది పాజిటివ్ అని అనుకునే లోపే నెగిటివ్ అయిపోయింది కాబట్టి ఎక్కడ కూడా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వలేదు కాబట్టి మన మార్కెట్ రిలేటెడ్‌గా మనం మేజర్‌గా చెక్ చేసుకుంటే వార్ పరంగా అయితే మాత్రం నెగిటివ్ ఇంకా అలానే ఉంది. ఈరోజు ఏ పాజిటివ్ మొమెంటం వచ్చినా కూడా దాన్ని షార్ట్ కవరింగ్ అనే కన్సిడర్ చేయండి అనేది నా ఒపీనియన్. ఆన్ ద అదర్ సైడ్ ఎంఎస్ఎంఈ అండ్ సేమ్ టైమ్ వచ్చేసరికి ఎంఎస్ఎంఈ రిలీఫ్, ఎఫ్ఐఐ ట్యాక్స్ బ్రేక్, ఎఫ్సిఆర్ఏ రీఫార్మ్స్, అలానే మాన్సూన్ రిలేటెడ్‌గా ఉన్న కొన్ని బిల్స్ పాస్ అవ్వడానికి మండే నుంచి అయితే మాత్రం క్యాబినెట్ స్టార్ట్ అవుతుంది. ఇంకోటి మండే క్యాబినెట్‌లో చాలా బిల్స్ పాస్ అవ్వాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్కెట్స్‌కి మోస్ట్‌లీ ఫేవరబుల్ బిల్సే. మండే ఒకవేళ ఇవి పాస్ అయితే మాత్రం కొంచెం మనం పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో మోస్ట్‌లీ రీసెంట్‌గా వచ్చేసరికి డీఎంకే పార్టీ ఇలా కొన్ని పార్టీస్ అయితే మాత్రం బీజేపీకి ఫేవరబుల్‌గా డెసిషన్స్ తీసుకుంటామని క్యాబినెట్‌లో చెప్పారు కదా! మోస్ట్‌లీ ఈసారి బిల్స్ అయితే మాత్రం చాలా ఫాస్ట్‌గా పాస్ అవ్వచ్చు. ఇందువల్ల మార్కెట్స్‌లో ఆ పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ తోటి ఈరోజు షార్ట్ కవరింగ్ రావచ్చు. ఒక పక్క ఐటీ స్టాక్స్ ఏడిఆర్స్, ఇంకో పక్క బ్యాంకింగ్ స్టాక్స్ ఏడిఆర్స్, ఇంకో పక్క ఈ క్యాబినెట్ మాన్సూన్ సీజన్ ఏదైతే ఉందో మాన్సూన్ సెషన్. సో మాన్సూన్ సెషన్ ఏదైతే ఉందో ఈ 3 కూడా మార్కెట్‌లోని కొంచెం పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని బిల్డ్ చేస్తది అనుకుంటున్నా. నెగెటివ్ ఏం మాట్లాడుకుంటే గ్లోబల్ మార్కెట్స్ నెగెటివ్‌గా ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది. వార్ సిట్యుయేషన్స్ ఇలానే కంటిన్యూ అవుతున్నాయి. ఇవి నెగెటివ్. పాజిటివ్స్ అయితే ఈ 2. నౌ ఎఫ్ఐ డేటా ప్రకారంగా చూసుకుంటే ఎఫ్ఐఐ 4205 క్రోర్స్ మార్కెట్‌లో యెస్టర్‌డే క్యాష్ మార్కెట్‌లో సెల్ చేస్తే డిఐ 2986 క్రోర్స్ బై చేయడం జరిగింది. వాళ్ళు ఎఫ్&ఓలో బిల్డ్ చేసిన పొజిషన్స్ చూస్తే నిన్న ఎఫ్ఐఐ షార్ట్ కవరింగ్ మొదలుపెట్టినట్టు కనపడుతుంది. ప్రొప్రైటరీ ట్రేడర్స్ కూడా ఆప్షన్స్‌లో షార్ట్ కవరింగ్ చేస్తున్నారు. ఎఫ్ఐఐ ఇండెక్స్ ఫ్యూచర్స్ సైడ్ ప్రొప్రైటరీ ట్రేడర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ సైడ్ ఏదైతే పొజిషన్స్‌ని షార్ట్ కవరింగ్ చేసేలా బిల్డ్ చేస్తున్నారో ఇది మార్కెట్స్‌ని కొంతవరకు పాజిటివ్ సైడ్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని బిల్డ్ చేస్తదనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎఫ్ఐఐ ప్రొప్రైటరీ ట్రేడర్స్ డేటా షార్ట్ కవరింగ్ చేసే డేటా అయితే మాత్రం మార్కెట్స్‌ని కొంచెం ట్రిగ్గర్ చేయొచ్చు పాజిటివ్ సైడ్ అని నేనైతే అనుకుంటున్నాను. ఒక పక్క ఇక్కడ షార్ట్ కవరింగ్ చూపెడుతుంది. ఇంకో పక్క ఏడీఆర్స్ అండ్ సేమ్ టైమ్ మాన్సూన్ సీజన్ ఎక్స్‌పెక్టేషన్స్, బ్యాంకింగ్ స్టాక్స్ రిజల్ట్స్ ఎక్స్‌పెక్టేషన్స్ పాజిటివ్‌గా ట్రిగ్గర్ చేయొచ్చు అనుకుంటున్నా. అయితే పాజిటివ్ సైడ్ వెళ్తదని టెక్నికల్‌గా మనం ఎలా తెలుసుకుంటాం? ఇంకోటి వీడియో ముందుకెళ్ళే ముందు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే నేను చాలా సాటిస్ఫై అవుతానండి. బికాజ్ ఎర్లీ మార్నింగ్ 6:00 లేచి సో న్యూస్ అప్డేట్స్ అన్నీ రాసుకొని ఒక వీడియో క్రియేట్ చేయడం అనేది ట్రస్ట్ మీ నైట్ పనుకునేసరికి 12, 1 అవుతుంటది. సో న్యూస్‌ని చెక్ చేసుకొని మళ్ళీ రీల్స్ కాంటెంట్ ప్రిపేర్ చేసుకొని ఇవన్నీ చేసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6:00 లేచి మీకోసం మార్నింగ్ వీడియో చేస్తున్నానంటే డెఫినిట్‌గా ఎఫర్ట్స్‌ని ఎంకరేజ్ చేయడానికి ఒక వీడియోని లైక్ చేయండి చాలు. ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. సో దట్స్ వై నేను లైక్ అయితే మాత్రం అడుగుతున్నా. ఇంకేదైనా మీరు చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. సో ఇంకా బెటర్ వేలో హ్యాపీగా ఫీల్ అవుతా. నౌ టెక్నికల్‌గా మీరు మార్కెట్ బుల్లిష్ సైడ్ వెళ్తుందని మీరెలా కన్ఫర్మేషన్ తీసుకోవచ్చో తెలుసా? 24,000 లెవెల్ గాని బ్రేక్ అవ్వకుండా 24,200 లెవెల్‌ని రీటెస్ట్ చేయడానికి పైకెళ్తూ ఉంటే మాత్రం పాజిటివ్ సైడ్ మార్కెట్ స్టార్ట్ అయినాయి అని అర్థం. ఈవెన్ ఈరోజు షార్ట్ కవరింగ్ ర్యాలీతో 24,200 బ్రేక్ అయినా కూడా మార్కెట్‌లో బుల్లిష్ సైడ్ మండే అయితే మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. బికాజ్ రేపు ఎర్నింగ్స్ నెగెటివ్‌గా ఉంటే మళ్ళీ బీరిష్ సైడ్ టర్న్ అవుతది. రేపు గాని ఇన్ఫ్రాస్ మీద అటాక్ జరిగి ఇంకా మార్కెట్‌లో సీరియస్ కన్సర్న్ రైజ్ చేస్తే మేబీ ఫాల్ చూసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో నిఫ్టీ 50 పరంగా నా ఒపీనియన్ 24,200 లెవెల్ గాని హైయర్ సైడ్ బ్రేక్ అయినా కూడా ఈ రోజుటి వరకు మాత్రమే బుల్లిష్ సైడ్ తీసుకోండి. మండేకి అయితే మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. బట్ నాకు తెలిసి 24,200 రీటెస్ట్ చేస్తదని అనుకుంటున్నా. రీటెస్ట్ అంటే అట్‌లీస్ట్ అక్కడికి వెళ్లి ట్రిగ్గర్ చేస్తదని అనుకుంటున్నా. ఒకవేళ గాని వర్స్ట్ సిట్యుయేషన్‌లో గాని నెగెటివ్ సైడ్ ఈరోజు మార్కెట్‌లో చూడాలంటే మాత్రం 24,000 లెవెల్ బ్రేక్ అయితే బీరిష్ సైడ్ ఎక్స్‌పెక్ట్ చేయండి. వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్ రిలేటెడ్‌గా 77,000 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఎనీహౌ 77,000 లెవెల్ గాని బ్రేక్ అయితే మాత్రం మేబీ మనం డిక్లైన్ చూడడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 77,000 లెవెల్ గాని డౌన్ సైడ్ బ్రేక్ అవ్వకపోతే మాత్రం ఫాల్ చూసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీ 57,270 ఏదైతే ఉందో ఇది కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. అది బ్రేక్ అవ్వకపోతే మాత్రం కొంచెం షార్ట్ కవరింగ్ కనిపించడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫిన్ నిఫ్టీ 26,500 సైకలాజికల్ నెంబర్.
ఎనీథింగ్ ఈ 26,500 లెవెల్ కానీ ఫిన్ నిఫ్టీకి కానీ బ్రేక్ చేస్తే మేబీ మనం డిక్లైన్ చూడడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేకపోతే మాత్రం డిక్లైన్ చూసే ప్రాబబిలిటీస్ తక్కువ అనేది నా ఒపీనియన్. నా బిట్ కాయిన్, గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా మాట్లాడుకుంటే బిట్ కాయిన్ అయితే మాత్రం కరెంట్లీ 63,500 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే రెసిస్టెన్స్ లెవెల్ని హిట్ చేసిన తర్వాత స్లోగా అయితే మాత్రం రీటెస్ట్ చేసి ఫాలో అవుతుంది. సో ఆబ్వియస్లీ ఒక రెసిస్టెన్స్ లెవెల్ని సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి స్ట్రైట్ అవే హిట్ చేసిన తర్వాత కొంచెం ఓకే ఆ రెసిస్టెన్స్ లెవెల్ని రీటెస్ట్ చేస్తుంటుంది. సో ఇక్కడ చూడండి కొంచెం డ్రాప్ అవుతుంది. మేబీ ఇక్కడ 62,000 టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, లేదా డైరెక్ట్గా 60,000 టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ కన్సల్టేషన్ బ్రేక్ అవ్వచ్చు. సో రైట్ నౌ అయితే మాత్రం ఇది బ్రేక్ అవ్వడం కష్టం. సో ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ వీక్ మొమెంటం చూపిస్తున్నాయి కాబట్టి వీటిలో కరెక్షన్ కనపడుతుంది. మేబీ 62,000 వరకు ఫస్ట్ మొమెంటం చూడొచ్చు. అది కూడా బ్రేక్ అయితే ఫర్దర్ ఫాల్, బ్రేక్ అవ్వకపోతే మాత్రం 62,000 వరకే ఫాల్ కనిపించి అక్కడ నుంచి బౌన్స్ అయితే మాత్రం మనం చూడొచ్చు. ఇది బిట్ కాయిన్ రిలేటెడ్గా. గోల్డ్ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవ్వడానికి రెడీగా ఉంది. 4,000 సైకలాజికల్ నెంబర్ అయితే బ్రేక్ అయిపోయింది. 3,981 దగ్గర అయితే మాత్రం ఉంది. మేబీ ఒకవేళ కానీ 3,981 లెవెల్ కానీ బ్రేక్ అయితే మాత్రం స్లోగా మనం 3,900 వరకు డిక్లైన్ చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయని నేను అనుకుంటున్నా. ఎనీథింగ్ ఒకవేళ కానీ గోల్డ్ కానీ 3,900 లెవెల్స్ కానీ బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్గా డిక్లైన్ చూడొచ్చు. ఒకవేళ కానీ 3,900 లెవెల్ కానీ 980, 960 లెవెల్ కానీ బ్రేక్ అవ్వకపోతే మాత్రం మేబీ డిక్లైన్ చూసే ప్రాబబిలిటీస్ తక్కువ ఉంటాయి అనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ 56.5 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఎనీథింగ్ సిల్వర్ ఈ 56.5 సపోర్ట్ లెవెల్ కానీ బ్రేక్ చేస్తే ఫాల్ కనబడుతుందని మనం అనుకున్నాం. ఆల్రెడీ బ్రేక్ చేసేసింది. ఫస్ట్ 55 వరకు చూస్తాం, ఆల్రెడీ అక్కడికి వచ్చేసింది. సిల్వర్లో అంటే వార్ అటాక్స్ ఇలానే కంటిన్యూ అయితే, క్రూడ్ ఆయిల్ ఇలానే పెరుగుతుంటే మాత్రం సిల్వర్లో మేబీ స్లోగా మనం ఫాల్ 50 వరకు చూసే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. నా ఒపీనియన్ ప్రకారంగా గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్స్లో ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నా గ్లోబల్ సిచ్యువేషన్స్ వీక్ అవుతున్నాయి కాబట్టి, వార్ టెన్షన్స్ పెరుగుతున్నాయి కాబట్టి షార్ట్ టర్మ్లో వీక్ మూమెంటం కనపడుతుంది. ఎవరైనా కానీ లాంగ్ టర్మ్కి ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్గా అయితే మాత్రం నా ఒపీనియన్ ఎవ్రీ 5%, 3% ఫాల్స్లో యావరేజ్ చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. ఎవరైనా కానీ ఒక పొజిషన్ ఇప్పుడు తీసుకొని లెవరేజ్తో తీసుకొని లైఫ్ లాంగ్ హోల్డ్ చేయాలనుకున్నా, లేదా లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రెఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే 5 minutesలో యాక్టివేట్ అయిపోతుంది. అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకైతే మాత్రం 24/7 ట్రేడ్ చేసుకోవచ్చు. లెవరేజ్ ఉంటుంది. సేమ్ టైం ఒకసారికి ఎక్స్పైరీ అనేది ఉండదు కాబట్టి ఎంతైనా మీరు హోల్డ్ చేయొచ్చు. ఈవెన్ యూఎస్ స్టాక్స్లో కూడా చూడండి, ఆల్ఫాబెట్లో 5% ఫాల్ వచ్చింది. ఈ 5% ఫాల్ని మీరు సడన్గా క్యాప్చర్ చేసుకోవాలనుకోండి, మీరు దాన్ని బై చేసుకోవచ్చు. అది కూడా మీకైతే మాత్రం హెల్ప్ అవుతుంది. ఎవరైనా కానీ యూఎస్ స్టాక్స్, గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ అన్ని సింగిల్ డిమెట్ అకౌంట్లో ట్రేడ్ చేద్దాం అనుకుంటే మాత్రం కింద లింక్ ఉంది. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. విత్ లెవరేజ్తో ఎక్స్పైరీ లేకుండా మీరు ట్రేడ్ అయితే మాత్రం చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేసుకోవాలో తెలియకపోతే దాని కింద నేను కామెంట్ బాక్స్లో లింక్ కూడా పెట్టా. ఆ లింక్ క్లిక్ చేసి మీరు వీడియో చూసినా ఎలా యూజ్ చేయాలో కూడా మీకు తెలుస్తుంది. నా ఇంపార్టెంట్ స్టాక్స్ పరంగా చెప్పుకుంటే ఆల్రెడీ విప్రో, టెక్ మహీంద్రా గురించి మాట్లాడేసాం మనం. బోరోసిల్ రెన్యూబుల్ యొక్క నెంబర్స్ రిలీజ్ అయినాయి. సో బోరోసిల్ రెన్యూబుల్ నెంబర్స్ అయితే మాత్రం లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి చాలా మంచిగా అయితే మాత్రం వచ్చినాయి. మేబీ ఇది కొంచెం పాజిటివ్గా ట్రిగర్ చేసే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. ఆన్ ద అదర్ సైడ్ పిరమిల్ ఫైనాన్స్ యొక్క నెంబర్స్ కూడా 66% నెట్ ప్రాఫిట్ పెరిగింది. టోటల్ ఇన్కమ్ 27% పెరిగింది. ఇది కూడా పాజిటివ్గా మనం తీసుకోవచ్చు. హెరిటేజ్ ఫుడ్స్ నెంబర్స్ అయితే మాత్రం నెగిటివ్గా వచ్చినాయి. మేబీ హెరిటేజ్ ఫుడ్ కంపెనీ నెగిటివ్గా వచ్చే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. అలోక్ ఇండస్ట్రీస్ నెంబర్స్ సింగిల్ డిజిట్లో గ్రోత్ అయితే కనిపించింది. జియో ఫైనాన్స్ నెంబర్స్ హ్యూజ్ వేలో పాజిటివ్గా వచ్చినాయి. ఇది కూడా పాజిటివ్గా జియో ఫైనాన్స్కి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అజ్మేరా రియాలిటీ నెంబర్స్లో Q1 బిజినెస్ అప్డేట్స్ అయితే మాత్రం కొంచెం పాజిటివ్గా ఇచ్చారు. మేబీ దీనివల్ల పాజిటివ్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టాటా మోటార్స్ వాళ్ళు యూకో బ్యాంక్తో అయితే మాత్రం వాళ్ళు కమర్షియల్ వెహికల్ ఫైనాన్సింగ్కి అయితే మాత్రం MOU సైన్ చేసుకున్నారు. ఇది కూడా టాటా మోటార్స్కి పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆన్ ద అదర్ సైడ్ టెక్ మహీంద్రా వాళ్ళు అయితే మాత్రం టెక్ మహీంద్రా అరేబియా అనే కంపెనీలోని 20% స్టేక్ని అయితే మాత్రం కంప్లీషన్ చేసుకున్నారు. దీని టెక్ మహీంద్రా కొంచెం పాజిటివ్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవి మేజర్గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం. ఇంకేమైనా ఉంటే ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో మీకు కవర్ చేస్తాను. హోప్ క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ today evening at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.